శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతి నమః. భగవద్భక్తులందరికీ శ్రేబులాసులకి మా స్వాగతం. గ్రహచార గోచార ఫలితాల్లో కుంభరాశి వారి యొక్క ఫలితాలు 5/7/2026 ఆదివారం నుండి 11/7/2026 శనివారం వరకు కుంభరాశి వారి యొక్క గ్రహచార గోచారాలు ఈ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వారం కుంభరాశి వారందరికీ కూడా ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోరుకునే వారందరికీ కూడా అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. వ్యాపారులకు కొత్త ప్రణాళికలు ప్రారంభించడానికి ఇది మంచి వారం. అయితే భాగస్వాములతో పారదర్శకంగా వ్యవహరించడం చాలా శుభదాయకం. ఆర్థికం ఆదాయం స్థిరంగా ఉంటుంది. నిలిచిపోయిన ధనం తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించినట్లయితే పొదుపు పెరుగుతుంది. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచన చేసుకోవడం శుభదాయకం. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరుపుతారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. బంధువులతో ఉన్న అపార్థాలు తొలగి అవకాశం ఉన్నది. విద్యార్థులకు చదువులపైన ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది చాలా మంచి సమయమని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది. నిద్ర ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు యోగా ధ్యానం చేసుకోవడం చాలా మంచిది. దాంపత్య జీవితంలో సఖ్యత పెరుగుతుంది. ప్రేమికుల మధ్య అపార్థాలు తొలగి దూరంగా ఉంటే సంబంధం మరింత బలపడే అవకాశాలు సంపూర్ణంగా కనపడుతున్నాయి. అవాహితులకు వివాహ సంబంధాలు ముందుకు సాగే అవకాశాలు చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారం కుంభరాశి వారందరికీ కూడా అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నీలము, అదృష్ట వారము శనివారం. చేయవలసిన పూజలు పరిహారాలు ప్రతిరోజు కూడా ఉదయం ఆ పరమాత్ముడైనటువంటి శివుడికి నమస్కారం చేసుకోవడం, మహామృత్యుంజయ జపాన్ని చేసుకోవడం చాలా మంచిది. శనివారం రోజున శని మహాత్మునికి నువ్వులతో దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి. అదేవిధంగా ఆంజనేయ స్వామి దర్శనం చేసి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, వీలైతే నవగ్రహాల వద్ద ప్రదక్షిణలు కూడా చేయడం చాలా మంచిది. ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు శక్తి కొలది జపం చేయండి. నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రాలు దానంగా చేయడం శుభప్రదం. కాకులకు ఆహారం పెట్టడం, వృద్ధులకు నిరుపేదలకు సేవ చేయడం శని అనుగ్రహాన్ని కలిగిస్తుంది. కోపాన్ని తగ్గించి ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవడం చాలా శ్రేయస్కరం. ఈ వారం కుంభరాశి వారికి క్రమశిక్షణ, సహనం, ఆధ్యాత్మిక చింతన విజయానికి దారి చూపుతాయి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉన్నట్లయితే దైవనామస్మరణ చేసుకుంటూ ప్రతి కార్యాన్ని ప్రారంభిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మా యూట్యూబ్ ప్రేక్షకుల కోసం ప్రతి వారం కూడా 12 రాశుల వారి గ్రహచార గోచారాలు తెలుపబడుతుంది. కావున అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ.